మిర్చి రైతుకి అసలే గిట్టుబాటు ధర లేదు. స్టోరేజ్లో పెడదాం, కోల్డ్ స్టోరేజ్లో అంటే అక్కడ ప్లేస్ లేదు. దానికి ఎక్కువ వసూలు చేస్తున్నారు, 15 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇది ఒక ఎత్తు అయితే, అక్కడ రైతు తీసుకురాగానే బ్రోకర్లు ఉంటారు. ఈ బ్రోకర్ల పని ఏంటంటే దిగుమతి బ్రోకర్లు అంటుంటారు అన్నమాట. వీళ్ళు ఈ సరుకుని తీసుకెళ్ళి కాస్త శాంపుల్స్ చూపెట్టి అందరి దగ్గర కొనే రేటు మాట్లాడడం ఇదంతా వీళ్ళు చేస్తారు. వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు పెద్ద సమస్య ఏమైపోతుందంటే, మామూలుగా కూలీ డబ్బులు అవి మినహాయించి మిగతా డబ్బులు రైతుకి ఇవ్వాలి. మొత్తం కలిపి 29.5 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే, ఖర్చు తగ్గించుకోవాల్సి ఉంటే 40 రూపాయలు వసూలు చేస్తున్నారు. దోచేస్తున్నారు వాళ్ళని. టోటల్గా అయిపోయిన తర్వాత బస్తాకి 40 రూపాయలు చొప్పున అదనంగా వసూలు చేస్తే ఆ రైతుకి ఇంకెట్లా గిట్టుబాటు అవుతుంది? వాస్తవంగా 29.5 వారమే, కానీ తప్పదు. ఈ 10.5 రూపాయలు తింటున్న వాళ్ళు వాళ్ళకి చెప్పను కూడా చెప్పరు. అయిపోయిన తర్వాత ఆ మాట చెప్తారు. అడిగితే లోకల్గా ఉన్న రైతులకు తెలుసు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన రైతులకు తెలియదు. నానా తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి ఇది. ఈనాడు లాంటి పత్రిక జనరల్ ఎడిషన్లో కాకుండా సిటీ ఎడిషన్లో రాసి సరిపుచ్చింది. వాస్తవంగా దోపిడీకి గురవుతున్న మాట వాస్తవం. ప్రభుత్వం కనుక జగన్ ఉంటే జనరల్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్ వచ్చేది. ఇప్పుడు సిటీ ఎడిషన్లో ఫ్రంట్ పేజీ రాసుకుని రాశామంటే రాశామన్నట్టుంది. ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించగలిగితే ఇట్లాంటి సమస్యను పరిష్కరించిన కాస్త ఊరటగలుగుతుందేమో.